తెలుగు తల్లి. అదేవో తెలుగు తల్లి, అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయ్ తెలుగోడా, అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రశాల. కనవోయ్ తెనుంగురేడ, అదే నీ అనుంగులేల, ఇదిగో సుదూర నేల, అదిగో సుదూర నేల. చనవోయ్ తెలుగు వీర, పదవోయ్ నిర్భయంగా, పదవోయ్ నిశ్చయంగా, కదలవోయ్ ఆంధ్రకుమార, నిద్ర వదలవోయ్ నవయుగం. నిర్భయంగా సాగవోయ్, కదలవోయ్ ఆంధ్రకుమార. కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చేది, జాబిల్లి, చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల, చలువరాతి మేడ. కనవోయి, చూడవోయ్ రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూర చాలా దూరం. చనవోయి, వెళ్ళవోయి నవయుగం, కొంతకాలం. నిర్భయంగా, భయం లేకుండా, నిశ్చయంగా, నమ్మకంగా, తప్పనిసరిగా. గేయ సారాంశం. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. మనం కోరిన కోర్కెలు తీర్చేది, అందాలనిచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడా ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఇది స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్నిచ్చే చక్కని నేల, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో. భయం లేకుండా ముందుకి వెళ్ళు, నీదే విజయం. శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదికులు. మహా ప్రస్థానం తెలుగు కవిత్వంని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి. ఆయన ఇతర రచనలు అనంతరం వారి స్వీయ చరిత్ర. తెలుగు భారతి వందనము. తల్లి భారతి వందనము. నీ ఇల్లే మా నందనము. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. చదువులు బాగా చదివెదమమ్మా, జాతి గౌరవం పెంచెదమమ్మా. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము. మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం భారత జనులకు జయం జయం. కవి పరిచయం. దశరథి కృష్ణమాచార్యులు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం మంచి తెలంగాణ విమోచనకుడు. మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోదయం, తిమిరంతో సమరం మొదలైన ఈయన రచనలు. యాత్ర స్ఫూర్తి. వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఐకమత్యం. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలు పెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళు మార్పు రాలేదు. వాళ్ళల్లో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టమని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండో కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరిగా మూడవ కొడుకును పిలిచి పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకుల దగ్గరకు పిలిచి పుల్లలను కట్టి విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి
అడిగాడు. మీకు ఏమర్థమైంది నాన్న? కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనమైపోతాం నాన్న. ఇక కలిసి ఉంటాము. ఎప్పుడు కలహించము అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. లియో టాల్స్టాయ్. ఈ కథను టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలకారులు. యుద్ధం, కాంతి, అనా కేర్నినా వంటి గొప్ప నవలలు రచించారు. మర్యాద చేద్దాం. పూర్వం కాళికాంబ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడుండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగే వరకు బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగురు నుండి పేరయ్య అనే పండితు వచ్చాడు. వస్తూనే ఒరేయ్ పరమానంద, ఒరేయ్ పరమా అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువు గారిని ఒరే అంటాడా అనుకున్నారు. అంతే. ఆయన ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరూ బయటికి వెళ్ళారు. ఆ పండితుడు అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికొచ్చారు. వస్తూనే పరమానందయ్య గారి అయ్యో ఇదే మగాయిత్యం రా, ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారా పరమా అంటూ పేరయ్య బావురుమన్నాడు. శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నాడు. పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి అని చెప్పాడు. శిష్యులు సరేనని తలలూపారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్ళారు. అదునుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడానికి మొదలుపెట్టారు. ఆ అలికిడి శిష్యులకు మెలకువ వచ్చింది. శిష్యులు ఒకడు ఒరేయ్ పెద్ద మనుషులు, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. వాళ్ళకి లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ 12 మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు. తరువాత వారి అమాయకత్వానికి గ్రహించారు. చప్పుడైతే ఊరి జనులు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. శిష్యులు గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు. అతిథులు పూజ మొదలుపెట్టారు. ఇద్దరు పోయి బిందెల్లో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిని కుమ్మరించారు. ఆ చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికారు. మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. కాళ్ల నిండా పసుపు, కుంకుమ పడి మంటతో దొంగలు మూలగడం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. ఇల్లంతా పొగ కమ్మి కిటికీలోంచి పొగ బయటకు రావడం మొదలైంది. ఆ దారిని పోతున్న రాజభటులు గురువు గారిల్లు కాలిపోతుందిరా అనుకుని గబగబా తలుపులు తీసుకుని లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మరుసటి రోజు వచ్చిన గురువుగారి శిష్యులు అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటి దొంగలు దోచుకోవడానికి కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన పరమానందయ్య గారి శిష్యులు రాజుగారి పిలిపించి ఘనంగా సన్మానించారు. పరమానందయ్య గారి శిష్యుల కథ. పండితులు, బాగా చదువుకున్నవాడు అని తెలిసినవాడు, జనులు, ప్రజలు, అమాయకత్వం, తెలియనితనం, పొరుగురు, పక్కూరు, దంపతులు, భార్యాభర్తలు, అఘాయిత్యం, చేయకూడని పని, బోరుమని ఏడవటం, బిక్కమొహం, ఏడుపు మొహం, అతిథులు, అనుకోకుండా ఇంటికి వచ్చేవాళ్ళు, మర్యాద, గౌరవం, ఆ అలికిడి శబ్దం, కుమ్మరించడం, ఒక్కసారిగా పోయడం, చిత్రహింసలు, నానా బాధలు, బంధించి కట్టివేసి సన్మానించడం, గౌరవించడం, ఘనంగా, గొప్పగా. రేలా రేలా జానపద గేయం. రేలా 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 రేలారే లేరా, రేలా 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 రేలారే
అడవి తల్లికి దండంలో మా తల్లి అడవికి దండాలు. అడవికి చల్లగుంటే అన్నానికి కొదువే లేదు. పంటని ఇంటికొస్తే పండుగ చేద్దాం. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు. వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగమ్మ ఉరకలు చూడు. ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు. అందరికీ అండగలినిచ్చే అడవి తల్లి అందం చూడు. కిలకిల కిలకిలకిల రామచిలుక పలుకులు చూడు, రామచిలుకల పలుకులు కుహు 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 కుహు. కోయలమ్మ పాటలు చూడు, కోయలమ్మ పాటలు చూడు. పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు. అందరికీ అండగా నిలిచే అడవి తల్లికి అందం చూడు. ఒక జింక ఒకటి నీళ్లు తాగటానికి నేల ఏటి దగ్గరికి వెళ్ళింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుని తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్ళు చూసుకుంది. హచ్, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకి దూకబోవటం చూసింది. జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. అది ఎలా పారిపోతూ అడవిలో చెట్ల గుబురులోకి వెళ్ళింది. దాని అందమైన కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరికి వచ్చేస్తుంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీద పడి లోపలే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటి దగ్గర వెళ్ళి, ఎంత దద్దమ్మను నేను, బాగాలేవనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయాను. కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది. ఈసఫ్ కథలు గ్రీక్ పురాణ కథల ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషలకి అనువదించబడ్డాయి. మంచి బాలుడు. తళతళ మెలమెల మెరుపులు మెరిసే, హోరున జోరున వర్షం కురిసి, వీధులు కాల్వల కట్టాయి. కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడిసి, బట్టలు తడిసి, చిందే నీళ్లకు బురదలు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారిపడతారు. ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటిక కాళ్లను చాచినట్లున్నది. గడగడ వణికి, తడబడి తణికిని అడుగులు లెక్కెడుతూ పోతుంది. మొదలక ఎవరు త్రోవనే వారు, పిన్నుల పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఆ మనిషి ముసలమ్మకు ఎవరూ సాయం చేసేవారు. ఇంతలో నా దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు బడి కేకలు వేస్తూ, పరుగులు తీస్తూ పంచారెంతో సందడి చేస్తూ. కిలకలలాడే ఆడే పాడే బాలుర అడుగులు అనపు భూమిని వారు అసలు చూచారు లేదో. గడగడ వణికితే మదుసలి ఆమెను. కానీ వారిలో ఒక బాలుడ ముసలి అవ్వను చూచి జాలిగొన చేయి బట్టి కొనిపోయాడామెను. విడిచి వచ్చినాడాయమను భవనమున. తిరిగి వచ్చిన తన తోటి వారితో ఆడతాడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఎవరికి ఆమె అని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదుసలై నే దూరనేచటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సహాయం చేద్దా మరి ఒకడు. ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకొననాడిట్లని, దుర్బలులకు సహాయం చేయని ఎడల కోరగదెందుకు మనుగడ. వీధులు, బజారులు, బజారులు జడిసి భయపడి ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సహాయం ముసలి జాలి దయ తీసుకొనిపోవు మనసు దుర్బలులు బలం లేనివారు మనిషి మనుగడ జీవితం. అల్లూరి బైరాగి.
20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మనువుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, అగమగీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధి రచన. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. కలపండి చేయి చేయి, కలపండి చేయి చేయి కలపండి. 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రథారుదులు వేద్దాం. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాం. కొండ కోన లొంగ దీసి కొల్లలు పండిద్దాం. పాడుకుంటూ పనిచేస్తూ 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి కలిపేస్తాం రైలు దారి, కానుకోన రహదారి. కవి పరిచయం: దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్య భావన సౌఖ్యమ్రం, శుభ సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వం లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధి రచనలు. పద్మభూషణ పురస్కారం అందుకున్నవారు. బావిలో నీళ్లు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతును ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్లను అమ్మలేదన్నాడు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్నాడు. రైతుకు కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ స్థానానికి వెళ్ళాడు. అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యకు పరిష్కారం ఇంచమన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించి జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు. సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా. జమీందారు సంతోషంగా అవును అన్నాడు. బీర్బల్ అడిగిన బావి రైతుదేనా? జమీందారు అవును అన్నాడు. సరే, ఆ రైతు బావిలో నీళ్లు ఉన్నాయి. వెంటనే బావిలోని నీళ్లు తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడు. జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకొని రైతు మొహం చేయాలనుకున్నందుకు తనకు క్షమించాడు. మోసం చేయాలన్నందుకు క్షమించమని అక్బర్ షాదుషాని వేడుకొన్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ని ఆనందించాడు. నా బాల్యం. పొన్నెకల్లు తూర్పు వీధిలో ముసల్మానులు పందిరి గింజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పొన్నెకల్లు పెదనాన్నలు చిన్నాళ్ళు
అమ్మమ్మలు, అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేస్తూ వచ్చిరాని మాటలు, హా అదిగో లేడీ పరిగెడుతుంది, లేడీ బోయరా, హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులు వేసేవాడినట. గద్దె దున్న తొక్క వెంట్రుకలు పిక్కొచ్చి గుడ్డలు మీసాలు బొట్లు పెట్టి నే బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేను బ్రాహ్మణునురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని. అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టేది. మళ్ళీ అంత పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్తలాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూఢనేత్రం అని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావలా గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడికి అప్పగించాడు మా నాన్న. మధ్యాహ్నము బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, ఇంకా వండలేదు. సాయంకాలం పంతులుగారి అడిగి పెందలకాడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికిచ్చేది. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి. హార్మోనిస్టు ఖాదరు ఒకరోజు మా ఇంటికొచ్చి, మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివి గలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు. మా నాన్న సరే అన్నాడు. గోగు పువ్వులు గొట్టంతో నీళ్లు చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు. ఏడవడం, నవ్వడం, కోపం, మాట్లాడటం, చూడటం, మూతి ముడవడం, కాళ్ళు మడవడం లాంటివి నేర్పేవాడు. కాళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా అని మంచి గాయకుడువు నటుడువు అవుతావని 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. నాజర్ జీవితం విశేషాలు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లాలో పొన్నెకల్లు గ్రామం 1920 ఫిబ్రవరి 5th తేదీన జన్మించాడు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినాబీ. తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియ నాజరు కొత్త మెరుగులు దిద్దాయి. పల్నాటి యుద్ధం, వీరాభిమన్య, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలను జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషి గురించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో తస్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారు. ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాదంతా దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకిచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివర జరుపుకునే వేడుక, గింజ, రాట, పామరులు, చదువుకునేవారు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రామణమూర్తి ఆకరించారు. స్వీయ చరిత్రకరమైన ఈ కథ పింజారి అనే పేరు పెట్టారు.
బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. పులిసీమలకు పోయి తెలివిగల పాపాయి కళ్ళన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి. మా పాపాయి పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి. తెనుగు దేశము నాది, తెనుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వేయించాలి. మా నోముల పూడు మా బాగా ఫలించాలి. మాంచాళ్ళ జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధి వాగ్గేయకారులు కృతులకు సర్వ రచన చేశారు. బంగారు మొలక. అనగనగా ఒకరోజు ఆ రాజు ప్రజలకు చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకునేవాడు. ఎప్పటిలానే ఒకరోజు రాజు పర్యటన బయలుదేరారు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకు మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుణ్ణి గమనించాడు. అతడు మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఒక మొక్క ఎప్పుడు చెట్టవుతుంది, కాయలు కాస్తుంది? ఆ ముసలివాడి ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు. తాత, నీవు ఎందుకు అమాయకుడివి ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు? ఇది పెరిగి పెద్దయ్యాలి, దానికి కాయలు కాయాలి. ఇది ఎప్పటికి జరిగే పని. అప్పటికి నీవు బతికుంటావా? రాజు మాట విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దదయ్యి కాయలు కాస్త నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనవళ్ళు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎవడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికీ చెట్లయి ఫలాలయి ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు. రేపటి కోసం కూడా చేయాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకంలో ఎంత దూరం వచ్చేదా, ఎంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాటలు చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకొని రాజు ముసలివాడిని 25 బంగారు నాణేలు అందించి తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కానుకలు కాసింది అంటూ తాత సంబరం పడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. పొడుపు విడుపు. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు. రోజంతా సీత, వెంకీలతో తోటలో సరదాగా గడిపేవారు. దీపాలు పెట్టి సమయానికి ఇంటికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేశారు. మామయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదవసాగాడు. సూరి, అన్నయ్య, గిరి వసారాలో చందమామ కథలు పుస్తకాలు చదువుకుంటున్నారు. సూరి, సీత, వెంకీ నడవలోని మంచము మీద పడుకున్నారు. వాళ్లకు నిద్ర పట్టలేదు. వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. సీత, వెంకీ, నేనొక కథ చెప్తాను, వింటారా? వెంకీ, ఏం కథ చెప్తావు? సీత, ఎప్పుడు కథలేనా, ఇంకేమైనా చెప్పు. సూరి, అంతే, పొడుపు కథలు చెప్పుకుందామా? సీత, పొడుపు కథలు చెప్పుకుందాం. వెంకీ, కథ చెబుతున్నావు. సూరి, ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది, విను. సీత, అయితే పొడుపు కథను నేను మొదలుపెట్టాను. సరే, మొదలుపెట్టు. సీత, తీసే కొద్దీ పెరిగేదేమిటి? చెప్పనా? నుయ్యి. అవునా? కాదు, నేను చెప్పనా? చెప్పేస్తున్నా, గొయ్యి. వెంకీ, అవును, గొయ్యే. సూరి, ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి? సరే, ఈసారి నువ్వు పొడుపు కథ పొడువు చూద్దాం. సూరి, వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము, ఏమిటో చెప్పు. సీత, ఏంటబ్బా? వెంకీ, నేను చెప్పనా? హారం కదూ? సూరి, కాదు, నువ్వు చెప్పు సీత. సీత, ఆ గోడు
కదూ? సూరి: కాదు కాదు, ముగ్గులు. సీత: అదెట్లా? ముగ్గు వేయగలం కానీ తీయగలమేమిటి? ముగ్గులు వెండి గొలుసులు ఉంటాయి కదా. సీత: ఈసారి నేనొక పొడుపు కథ పొడవనా? 100 చిలకలకు ఒకటే ముక్కు. ఏమిటో చెప్పుకోండి. వెంకి: ఉల్లిపాయ కదూ. సూరి: ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా? సీత: నేనే చెప్తాను, పళ్ళగుత్తి. సూరి: పళ్ళగుత్తంటే ముక్కు ఏదమ్మా? పళ్ళగుత్తిలో ఉండే కాడే ముక్కు. వెంకి: ఈసారి నేనొక పొడుపు కథ పొడుస్తాను. మీరు విప్పండి చూద్దాం. సూరి: సరే, విప్పుతాం పొడుపు. వెంకి: పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. దీన్ని విప్పండి. జామపండు. జామపండు నూతిలో పడుతుందా? ఏమిటి? నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా? సరే, నువ్వు చెప్పు సూరి. అది అరటిపండు. అదెలా? అరటిపండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. ఓహో, నోరు నుయ్యి అన్నమాట. అవును. నేను మరొకటి పొడుస్తాను వినండి. మరి ఒంట్లో కలి ఏమిటో చెప్పుకోండి. ముందు నువ్వొకటి విప్పు, మిగతావి మేం చెప్తాము. ఇంట్లో కలి అంటే రోకలి. ఇప్పుడు చెప్పుకోండి. ఒంట్లో కలి అంటే ఆకలి కదూ. సరే సరే, బాగానే చెప్పారు. ఇప్పుడు మరో ఆట ఆడుకుందాం. గొలుసు కట్టు ఆట. ఇది ఇంకా బాగుంటుంది. సరే, మొదలుపెట్టు. నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సరే, అలాగే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏటికి? ఎవరు? ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేకపాలు. ఏ మేక? కోమేక. ఏ కొమ్మ? ఇంతలో అమ్మ పడుకోమని కేకేసింది. ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు సూరి, సీత, వెంకి ఆడిన గొలుసు కట్టు ఆటను మీరు కొనసాగించండి మరి. నుయ్యి, బావి. ప్రారంభించు, మొదలుపెట్టు. ఏరు, నది. చింత, దక్షితులు. కవి, కథకులు, విద్యావేత్తలు, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకదశి, శబరి, వట్టిరావు కథలు, లక్కపీడతులు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. పై వాక్యంలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువు పేర్లు, పక్షులు పేర్లు తెలియజేస్తున్న కైదు. ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. చందమామ. అందమైన చందమామ, అందరాని చందమామ. అమ్మ నా చేతిలోని అద్దములో చిక్కినాడే అందమైన చందమామ, అందరాని చందమామ. రెక్కలు నాకుంటే ఒక్క ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగిరానా. గున్నమావి కొమ్మలలో, సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగలే నన్ను చూచి నవ్వనాడి. లెక్కలేని చుక్కల్ని చక్రవర్తి చందమామల నీలి నీలి మబ్బుల్లో తేలిపోవు చందమామ. నండూరి రామ్మోహన్ రావు. కవి, అనువాదకులు, గొప్ప భావకులు, హరివిల్లు ఆయన రచించిన బాలగేయాలు సంపుట. నరవతారం. విశ్వరూపాల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలితో పాఠకులు పరిచయం చేశారు. విశ్వదర్శనం, ఆకర్షయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సయ్యర్, హకల్ బెర్సిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. వికట కవి. తెనాలి రామకృష్ణ కథలు. కృష్ణతీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితు ఉన్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారి కుమారుడు రామకృష్ణుడు.
చిన్నతనంలోనే రామకృష్ణుడు తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుడు బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు. బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటికి నుంచి బయలుదేరి అటూ ఇటూ తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదో అల్లరి ఎక్కువ. పెద్దవాడవుతున్నాడు. రామకృష్ణుడి మీద దయ కలిగి ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకి ఎందుకో రామకృష్ణుని మీద దయ కలిగింది. అతని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు. నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాంబాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది. రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాంబాదేవి ప్రత్యక్షమైంది. కాళికాంబాదేవి 2 చేతుల్లో 2 పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగుంది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మా, అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ 2 ఇవ్వు. ఒకసారి చూసిస్తానమ్మా అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు. ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు. ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒకసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాంబాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని? నీవు వికట కవి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్లపై పడ్డాడు. క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే. అందుకే 2 కావాలనుకున్నాను తల్లి, దయ చూపించు వేడుకున్నాడు. కాళికాంబాదేవి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికట కవిగా ప్రసిద్ధుడు. వికట కవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికట కవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే. అతని గురించి ఎవరో కథలున్నాయి. మేమే మేకపిల్ల. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలనుకొని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు కదా. అమ్మకు చెప్పింది. రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తాననింది. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవంది అమ్మ. మేక కానీ మేమే వింటేనా బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దామని పాడుకుంటూ పరిగెత్తసాగింది. మధ్యలో ఒక ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి పోతున్నా, రాజును చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకుల్ని తినేసివ్వు అంది ఏరు. ఆమె నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలని పరిగెత్తింది మేమే. తోవలో ఒక మంట కనిపించింది. మేమేకి ఆరిపోతూ ఉంది. ఆ మంట కూడా ఏరులాగే. ఎక్కడికి పోతున్నావు అని అడిగింది మేమేని. అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్న కొంచెం 4 పుల్లలు ఎగదొయ్యమా అని అడిగింది మంట. ఆమె ఢిల్లీకి వెళ్ళాలి, అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకుంది మేమే మళ్ళీ పరిగెత్తి ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళు కంచె. చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డంగా. గాలి అడిగింది మేమేని. మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెడుతున్నావు? అందరూ అడిగేవాళ్ళేనమ్మా, నాకేం పని లేదు, మీకు జవాబు చెప్పడమేనా నా పని అంది మేమే. సర్లే, కొంచెం మీ కంచెని జరుపు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయంది గాలి. నేను ఢిల్లీకి వెళ్తున్నా, రాజుని చూడాలి, తీరిక లేదు పోపు అని చేదరించుకుంటూ పరిగెత్తింది మేమే. అలా మేమే ఢిల్లీకి అడుగుపెట్టింది. అంతా జనం.
రాజు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా తెలుసుకోవాలో, ఎటు వెళ్ళాలి అంతా గందరగోళం. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మేమే అతన్ని అడిగింది, ఢిల్లీ రాజు చూడాలి నేను, నాకు త్రోవ చూపించు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరికి ఉంటాను, నాతో రా చూపిస్తా అని మనిషిని మేమేని చంకనెత్తుకున్నాడు. అతను రాజుగారి వంటవాడు, రోజు తనకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. మేమేని వంటగదిలోకి తీసుకొని వెళ్ళాడు. దానికి ఒక పెద్ద నీళ్ల కంగులో పెట్టాడు. మూత పెడుతూ దానికి చెప్పాడు, ఇక ఉండు, లేకపోతే ఎవరైనా పోగలరు. మేమేకి భయంగా ఉంది. వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు. భలే భలే మేక పిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు. మేమే అంతా విన్నది, కానీ ఏం చేయగలదు. ఇంతలో మరొకడు వచ్చాడు. ఆ నీళ్ల కాగున అన్నం వండే కాగనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదకెక్కించాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. మేమే భయంతో నీళ్లను అడిగింది, నీళ్లు మీరు కాగొద్దు, వేడి వేడి నన్ను చచ్చిపోతాను. నీళ్లు అన్నాయి కదా, కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమని అన్నాను కదా, ఆ మాట విన్నావా? నాకు సహాయం చేశావా? నేనిప్పుడు నీకెందుకు సహాయం చేయాలి? మేక తన తప్పు తెలిసింది, కానీ ఏం లాభం? నీళ్లకు మేమేపై జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు, నువ్వు నిప్పు నడుగు అంది. మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏడుపొచ్చింది. నిప్పుతో నిప్పు నువ్వు వండవద్దు, నేను చచ్చిపోతాను అంది. నిప్పు అంది కదా, 4 పుల్లలు ఎగదోయమంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి? నీకెందుకు సహాయం చెయ్యాలి? అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది. నేను మండకుండా కూడదంటే గాలి వీచకూడదు, నువ్వు గాలిని అడుగు అంది. మేమేకి ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుపునే గాలితో అంది, గాలి నువ్వు గట్టిగా వీచకు, మంట పెద్దదయ్యి నేను చచ్చిపోతాను. గాలికి జాలి వేసింది. చూసావా, మరి నువ్వు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు? నేను మంటను పక్కకు తోసేస్తాలే. మంట మనిషి నీళ్లు వేడి చూడడానికి మూత తీస్తాడు. గుబుక్కున దూకేసి పారిపోంది. గాలి చెప్పినట్లు వంట మనిషి వచ్చాడు. మూత తీశాడు. లేదో మేమే ఒక దూకి అదృశ్యమైంది. ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటాను, ఉండదు నాకు తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది. అమ్మకు జరిగిందంతా చెప్పింది. అందరికీ సహాయం చేస్తానంది. అమ్మ మాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. బుద్ధి, ఆలోచన, వాలకం, తీరు, గందరగోళం, తికమక, అదృశ్యం, మాయం, పొగరు, గర్వం, తిన్నగా, నేరుగా, మరగడం, కాగడం, కాగు, పెద్ద బిందె. కవి పరిచయం. చందమామ కథలు. 1949లో బాపట్లకు చెందిన ఆర్. శకుంతల రచించిన చందమామ కథలు. సర్వనామం. ఇలా నామవాచకాలను బదులుగా వాడే పదాలు సర్వనామములంటారు. అతడు, ఆమె, ఇది, మేము, నేను, వారు, మీరు మొదలైనవి సర్వనామాలు. తెలుగుతోట. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తెలుగు తోటపూలు. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చారో, ఏ స్వర్ణది జలములు ఈ మోడలు కేతిరో, ఎంత వింతలు జాతులీ తోటలు పెరుగు ఈ తోటలో, ఇంత నవకము వీరాయి. ఏ అమృత హస్తాలు ఎసురులు తాకేరో, ఏ అచ్చరలు
మెరుపులు తీరి దిద్దారు. ఈ పూసలు తీరులో ఇంత తీయదనము, ఈ లతల పోకళ్ళు కింత వయ్యారము. కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త, లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. మేకపోతు గాంభీర్యం. ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది. ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. చీకటి పడింది. కానీ ఇంటికి వెళ్ళే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోక అటూ ఇటూ తిరుగుతుంది. కానీ ఒక రాతి గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్ళి పడుకుంది. కొంత సమయాన్ని గడిచాక సింహం అక్కడికి వచ్చింది. ఆ గుహ సింహానిదే. లోపలికి వెళ్ళబోయి సింహానికి ఆ చీకట్లో మెలమెల మెరుస్తున్నాయి మేక కళ్ళు కనిపించాయి. దాంతో భయపడి సింహం లోపలికి వెళ్ళకుండా రాత్రంతా బయటే కూర్చుంది. సింహం జాడ పసికట్టిన మేకపోతు కూడా భయంగా గడగడ వణికిపోతుంది. అమ్మో, ఇది సింహం గుహ. తేలిగా వచ్చి చిక్కుకుపోయాను. దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా? గుటుక్కు మింగేయదు ఎలాగే? ఆపద నుండి గొట్టెక్కి అనుకుని ఉన్న చోటునే కూలబడిపోయింది మేకపోతు. తెల్లవారింది. మేకపోతు దడదడలాడి గుండె చిక్క పట్టుకుంది. పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చింది. ఎవరు నువ్వు? సింహం గద్దించి అడిగింది. ఆ గద్దింపు వినగానే సింహం భయంగా, అయ్యో, నేను ఈ అడవికి రాజుని, తమరెవరంది. నా గురించి నీ వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను. 100వ సింహం చంపితే దాని నా గెడ్డం తీయనని వ్రతం పెట్టాను. నీకోసమే ఎదురు చూస్తున్నా. నీ గుహలోనే మాటు వేశాను. నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది. అంతేకాదు, 2 కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమైంది. మేకపోతు మాటలు నమ్మి సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది. ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు. పద్యరత్నాలు. అనగననగ రాగమతిశిల్లు చుండును, తినగ తినగ వేము తీయనుండు, సాధనమను పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అనగననగ పాడగ పాడగ, అతిశిల్లు అభివృద్ధి చెందు, వేము వేప సాధనము అభ్యాసము, సమకూరు నెరవేరు, ధర భూమి నేల. బహుళ కావ్యములను పరికింపగవచ్చు, బహుళ శబ్ద చేయము పలకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబుర, విశ్వదాభిరామ వినురవేమ. బహుళ అనేక కావ్యములు గ్రంథాలు పరికించు పరిశీలించు, శబ్దచయము పదాలు సమూహము, సహనము ఓర్పు, అబ్బు అలవాటు. చదువుకున్న సౌఖ్యంబు నుండదు, చదువనేని సరసుడగును, చదువు మర్మమెరిగి చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. ఐకమత్యమొక్క టావశ్యకంబెడ్పు, దాని బలిమినెంతయైన చూడు, గడి వెంట బెట్టి కట్టరా ఎనుంగు, విశ్వదాభిరామ వినురవేమ. కమలములు నీట బాసిన కమలప్తిని రసి సోకి, కమలభంగిన్ తమ తమ నెలవులు దప్పిన, తమ మిత్రులే శత్రువులౌట తథ్యము సుమతి. లావుగాని వాని కంటే భావింపగా, నీతిపరుడే బలవంతుడో, గ్రవంబంత గంజమును మావటివాడెక్కినట్లు మహిళో సుమతి. కలిమిగల లోభి కనను విలసితముగా, పేదమేలు వితరణి యైనను, చలి చేమల మెలుగాద కూలనిది, యంబోధి కన గువ్వల చేను. దేశ సేపు కంటే దేవతార్చన లేదు,
స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా. లలిత సుగుణ జాల తెలుగు బాల. సంపదలు తెలినప్పుడు ఇచ్చి కములాడి, అన్నదమ్ముడు యనువార్త లప్తపరులే. కష్టదినులనే దిక్కుగాంచినప్పుడు చేయందించు వారే ఓ చెలిమికాండ్రు. కవి వేమన 1, 2, 3, 4 పద్యాలు. జననం 1718 శతాబ్దాల మధ్య కాలం. జన్మస్థలం కడప జిల్లా చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో కట్టారుపల్లి. శతకం వేమన శతకం. బద్దెన్న 5, 6 కాలం 13వ శతాబ్దం. శతకం సుమతీ శతకం. కవి గువ్వల చెన్నెడు 7వ పద్యం. కాలం 17, 18 శతాబ్దాలకు చెందినవాడు. స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. మకుటం గువ్వల చేను. కవి జొందాల పాపయ్య శాస్త్రి. 8వ పద్యం. జననం 4/8/1912. స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఇతర రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. కవి దువ్వూరి రామిరెడ్డి. కాలం 9/11/1885. స్థలం నెల్లూరు జిల్లా. రచన కృషివలుడు, జలధాంగన, గులాబీ తోట, పానసాల మొదలైనవి. పిల్లలు తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. తాళ్లపాక అన్నమాచార్యులు భార్య. ఈమె సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలందుకుంది. పైన గీత గీసిన పదాలు అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి చేసిన పనులని తెలియజేస్తున్నాయి కదా. ఇలా పనులు తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్తాడు, వండుతున్నాడు, చేస్తున్నారు, గీసింది మొదలైన క్రియలు. అందమైన పాట. ఆవు పాల వంటిది అందమైన పాట, పుట్టతేనె వంటిది చిట్టి పాప మాట. అమ్మ పాట పాపలకు కమ్మని చెవివిందు, బొమ్మలాట పాపలకు కమ్మని కనువిందు. పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి, దేశమత మనసులోని ఆశలకే బలిమి. పాట పాడి బుజ్జిపాప పరవశమొందాలి, మాటలాడి ముద్దు పాపాయి మనుగడ సాధించాలి. అందాలను చందాలను పందిరిగా వెయ్యాలి, అందాలలో లతల ఓలే అల్లుకుంటూ పోవాలి. కన్నతల్లి ముద్దులోని వెన్నలారగించాలి, కన్నతండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి. చదువుల్లో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాణి తీయదనము నలుమూలల తెలపాలి. జి.వి. సుబ్రహ్మణ్యం. విద్వాంసులు, విమర్శకులు తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేపట్టారు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చరణీయ అంశాలు రచనలు చేశారు. మా ఊరి ఏరు. చూడచక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు. ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు, ఏటికిరువైపుల మొగలి పొదరిండ్లు. గాలి మొగలి
మొగ్గలు మధుర సుగంధము దిక్కులను జల్లు. వాన బాగుగా కురిసి చెరువుల నిండి వరద వచ్చిన మేళ్ళు చూడాలి మీరు. ఉప్పొంగి మా ఎరువు ప్రవహించుతుంది. ఉరవడితో మా ఎరువు ప్రవహించుతోంది. హోరు హోరున రోదులు వినువీధి మూట హోయలుగా మా ఏరు ప్రవహించు. చూడవల్లెనే దాని చంపగా లేము మున్నెల తిరునాళ్ళు మా ఏటి వరద. ఆ పైన ఆ పొంగు ఏమౌనోగాని ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది. ఇంకిపోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెల కనుల పండుగై యుండు. ఎవరేమనుకొన్నా మాకేమి కొరత మా ఏరు మాకొక ఉద్యానవనము. ఏడాది సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు గుండ్రని రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహం రోదులు శబ్దాలు వినువీధి ఆకాశం హొయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు ఇసుక మెట్టలు కొరత తక్కువ ఉద్యానవనం పూలతోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది గేయసారసం. ఈ ఊరి ఏరు చాలా అందంగా ఉంటుంది. అది ఏడాదికి ఒకసారి పారుతుంది. ఏటి మధ్యలో గుండ్రని నల్లని రాళ్ళు ఉన్నాయి. ఏటి ఇరువైపులా మొగలి పొదలు ఉన్నాయి. ఆ పొదల మధ్యలో మొగలి పూలు వచ్చి వాసన నలుదిక్కులు వెదజల్లుతున్నాయి. వానలు బాగా కురిసినప్పుడు చెరువుల నిండి వరదలు వస్తాయి. ఆ సమయంలో వేగంగా ఉప్పొంగి మా ఊరు ప్రవహిస్తుంది. హోరు హోరున శబ్దంతో ఏరు ప్రవహిస్తుంటే ఆ అందం మాటలతో చెప్పలేము. ఎట్టి వరద 3 నాళ్ళు ముచ్చటై ఆ తరువాత ఏమవుతుందో కానీ ఆశ్చర్యంగా మారిపోయింది. నీరు ఇంకిపోయినా ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మా ఊరి ఎవరు మరొక అందమైన పూలతోట. మధురాంతకం రాజారాం. సుప్రసిద్ధ కథకులు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నితన పరమశించిన చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగువారి కృష్ణవేణి అని కృష్ణమ్మ అని కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే ఈ నది కృష్ణానది. ఇది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుండి కృష్ణమ్మ కొండల కోనలు దాటి శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రకాశం ఆనకట్ట ద్వారా పంటల్లో సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు 400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. చివరి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. పంట చేల గట్ల మీద నడవాలి. ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. మా ఊరు ఒకసారి పోయి రావాలి. జ్ఞాపకాలు బరువుతో తిరిగి రావాలి. వయ్యారి నడకలతో ఆ ఏరు దాటితే మా ఊరి మధ్య కోవేలు కోనేరు. ఒకసారి చూసిరా తిరిగిపోలేరు. పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి. పైరుగాలి వచ్చి నన్ను కౌగిలించాలి. ఏరు దాటి తోపు తిరగాలి. ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి. చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి. మనసు విప్పి మాట్లాడే మనుషులు కావాలి. ఒక్కొక్కరు ఆప్యాయతల్లోకి పొయ్యాలి. ఆగలేక నా కనులు చెమ్మగిల్లాలి. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతికర్త
తొలి పండుగ. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. అంతేకాదు, అది పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ కూడాను. సెలవుల రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపేస్తారు. తెచ్చుకున్న పదార్థాలను అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడతాడు. అయితే రవి నడవలేడు. వాళ్ళు అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడికి తీసుకువస్తుంది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేప చెట్టు కింద చేరారు. వాళ్ళిద్దరూ తమ తమ మిత్రుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. వసంత ఋతువు కావడంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసన వస్తుంది. అదిగో లత, రవి వస్తున్నారు అన్నాడు ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్. లత రవి అక్కడికి చక్రాల కుర్చీల్లో తీసుకుని వచ్చింది. ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది. లత శామ్యూల్ని నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క, ఆనంద్ జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు శామ్యూల్ వాళ్ళ బుట్టల వైపు చూస్తూ. ఇలా తెచ్చాము కూర్చోండి, చాలా తెచ్చాం కూర్చోండి అన్నాడు రవి. ఆనంద్ గబగబా వెళ్ళి ఆ పక్కనే రాలి బాదమాకులు ఏరుకొచ్చి వాటిని పక్కన ఉన్న పొలంలోని పంపు నీటిలో కడిగి తెచ్చాడు శామ్యూల్. ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలను పంచుకోసాగారు మిత్రులు. అబ్బా, పూర్ణం, ఊరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది. వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం పంచాడు రవి. అరే భలే ఉంది కదా ఉగాది పచ్చడి, తీయగా, పుల్లగా, చేదుగా అంటూ లొట్టలు వేశాడు శామ్యూల్. అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పని పూర్తి చేసుకొని చెట్టు కిందకి చేరాడు రంగయ్య తాత. తాతయ్య చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాము, తరువాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాము అంది లత. రంగయ్య తాత చేతులు కడుక్కొని తాత పెట్టిన పచ్చడి తిన్నాడు. నా బంగారు తల్లి, పచ్చడి చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఇంతకీ పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు తాతయ్య తాత. అది తెలీదు తాత, నువ్వే చెప్పు అన్నాడు శామ్యూల్. ఉగాది తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీన్ని తెలుగు సంవత్సరం ఆది అని ఉగాది అని పిలుస్తారు అన్నాడు పచ్చడి గురించి చెప్తూ తాతయ్య. అని అడిగాడు ఆనంద్ మధ్యలో కల్పించుకుంటూ. నీకెప్పుడు తిండి గోలే, తాతని చెప్పనివ్వు, మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత. తాతతో సహా వారంతా నవ్వారు ఆ మాటకి. చెప్తూ వేప పూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. పిల్లలు దాన్ని చేదు, వగురు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఈ పచ్చడి దేవుడికి నైవేద్యం పెడతారు. ఈ పచ్చడితో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలిసి ఉంటాయని, వాటన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలని భావం అని ముగించాడు రంగయ్య తాత. అవును తాత, వీటిని షడ్రుచులు అంటారు, మా టీచర్ చెప్పారని గుర్తు చేశాడు ఆనంద్. సరే నాయనా, కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రంగయ్య తాత. ఆ తర్వాత కొద్దిసేపు ఆటలతో పాటలతో గడిపారు. రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు. పిల్లలందరూ అక్కడి నుండి బయలుదేరారు. ఇంటికి వెళ్ళే దారిలో రామాలయం దగ్గర షామియానా వేసి
తోరణాలు కడుతూ అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళారు పిల్లలు. లైటింగ్ దండలు కట్టే కరిమిల్లాల్ని చూసి కరీం మామ, ఎందుకు ఇవన్నీ కడుతున్నావు అని అడిగాడు శామ్యూల్. ఈరోజు ఉగాది కదా, పంతులు గారి పంచాంగం చెప్తున్నారు అంటే కొత్త సంవత్సరంలో వాతావరణం వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలు ముందుగానే చెప్తారన్నమాట అని వివరించాడు కరీముల్లా. ఓ అలానా, మేమిక్కడికి ఉండి వినేసి వెళ్తామని కుర్చీలో కూర్చొని పిల్లలు. గ్రామం, ఊరు, కమ్మని మంచి తొలి మొదటి ప్రారంభం మొదలు, ఆది మొదలు, నైవేద్యం, దేవుడికి పెట్టేది, షడ్రుచులు, 6 రుచులు, పంచాంగం 5 భాగాలు గలది, విశేషాలు, కొత్త విషయాలు, ప్రభావ విభావ, నెలలు రాసుల గురించి తెలుసుకోండి. ప్రభావ విభావ, శుక్ల బ్రహ్మోదూత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, ధారణ, పార్థివ, వ్యాయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్మర్కి, హే విలంబి, వికారి, సర్వారి, లవ, శుభకృతి, శోభకృత, క్రోధ, విశ్వాసు, పరభావ, లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృత, పరిదావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్థి, రౌద్ర, దుర్మార్తి, దుందివి, హృదయోగాది, రక్తాక్షి, క్రోధన, అక్షయ. చైత్రం, వైశాఖ్యం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భద్రపాదం, ఆశ్వయుజం, కార్తీకం, మృగశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.